తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం, శ్రీరామనవమి. ఈ సందర్భంగా ఇంట్లో మనం అందరం కూడా చిన్నగా పూజ చేసుకుంటాం. అలాగే దేవాలయానికి వెళ్తాం, ఖచ్చితంగా రామాలయానికి వెళ్తాం. అక్కడ కళ్యాణం చాలా చక్కగా చూస్తాం. లేదంటే భద్రాచలంలో జరిగేటువంటి ఆ కళ్యాణాన్ని మనం వీక్షిస్తాం. కానీ ప్రత్యేకంగా ఈ రోజునండి దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే ఉద్యోగం విషయంలో పదోన్నతులు పొందాలనుకున్న వాళ్ళు, నిరుద్యోగులు కానీ వీళ్ళు కావచ్చు, వివాహానికి సంబంధించి సరిగ్గా సంబంధాలు కుదరట్లేదనే వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా ఆ రామయ్యను స్మరిస్తూ వారికి పూజ చేస్తూ చక్కటి పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడతారని చెప్పి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు చెబుతున్నారు. నాకు అనిపించింది ఒక వీడియో చేస్తే బాగుంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కదా అని. ఇక ఆలస్యం ఎందుకు, గురువుగారు ఉన్నారు, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీరామనవమి ఆదివారం వచ్చింది మనకి 6వ తారీఖు కదండి. ఇంకా అందులో ఎలాంటి మార్పు లేదు, అందులో ఏ మాత్రం సందేహం లేదు. 6వ తారీఖు అండి. అయితే మామూలుగా ఆ రోజున ఏం చెయ్యాలి, ఎలా ఉండాలనేది ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం గురుగారు. ఎందుకంటే ఆ రోజున కళ్యాణం వీక్షించాలన్న ఆలోచనే ఉంటుంది అందరికీ. భద్రాచలంలో జరిగేటువంటి ఆ కళ్యాణం చూడాలనే ఉంటుంది. కానీ ఇది నుంచి కొంతమంది ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి పూజా విధానం ముందుగా మాట్లాడదామండి. ఏం చేయాలి ఆ రోజు? ప్రధానంగా శ్రీరామ నవమి, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు జన్మించిన దారభ్యత అవతార రూపం దాల్చి అవతార సమాప్తి అయిపోయి ఇన్ని లక్షల సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఆ రామయ్యని, ఆ సీతమ్మని తలుచుకొని ఆ తలుచుకున్న రోజున కనులార విందుగా ఆ నోరు అమృతం, ఆ మనస్సు అమృతం, కళ్ళు అమృతం, విన్న చెవులు అమృతం, అలా ఉంటుంది. ఈ రోజుకి కూడా మన ఇంట్లో మన సొంత అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నట్టుగా, నా సొంత కొడుక్కి పెళ్లి చేస్తున్నట్టుగా ఊర వాడ శ్రీరామ కళ్యాణము జరుగుతుంటే, భారతదేశం అంతటా కాకుండా విదేశాల్లో కూడా ఉన్న ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా శ్రీరామనవమి రోజున ప్రత్యేకించి ఆ సీతారాముల కళ్యాణం, అది ఎంతటి వేడుకమ్మ. ఇప్పటికీ ఒక పాట రూపంలో సీతారాముల కళ్యాణము చూతము రండి, అది ఎంతటి అమ్మ నోట్ల. అసలు సాక్షాత్తు ఒక చెప్పాలి అని అంటే ఎక్కడ ఆ కళ్యాణం జరుగుతున్నా అది మన ఇంట్లో జరుగుతున్నట్టుగానే మన పండుగ, నా కుటుంబ సభ్యుడి పండుగగా మనం చేసుకుంటున్నాం. అంటే ఇది ఆ దేవుడి అంశంలో జన్మించినది కాదమ్మా, ధర్మాన్ని పాటించాడు. ఒక మగవాడిగా పుట్టినటువంటి వ్యక్తి ఎలా తన సహచరులని ప్రేమించాలి, ఎలా తల్లిదండ్రులని గౌరవించాలి, కట్టుకున్న భార్యని ఎలా ప్రేమించి ఆప్యాయత అనురాగాలతో చూసుకోవాలి, తన వద్దకి వచ్చినటువంటి ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎంత అభయం ఇవ్వాలి, ఎలా రక్షించాలి, తనని నమ్ముకున్న వాళ్ళని ఎంతగా వాళ్ళని కాపాడుకోవాలి, స్నేహిత ధర్మం ఎలా పాటించాలి, యుద్ధ ధర్మం ఎలా పాటించాలి. ఒక శత్రువు చనిపోతే, రావణాసుడు శత్రువు చనిపోతే కూడా చాలా బాధపడ్డాడట. తర్వాత అయ్యో ఇంత గొప్ప పండితుడిని సంహరించానే అని చెప్పేసి, విధి రాత కాకపోతే నేనెందుకు సంహరించాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు. ఎవరైనా బాధపడతారమ్మా. శత్రువు ఏదన్నా ఇబ్బంది అయితేనే కింద పడితేనే అబ్బా బాగుపడ్డారా, ఇంకా దెబ్బలు తగ్గలేదురా వీడికని అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ప్రత్యర్థులని కూడా ఎలా గౌరవించాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. అసలు ధర్మం అంటూ ఉంది అని చెప్పి వెతికితే ఆ రాముడి రూపము, రాముడి యొక్క విధానమే కనబడుతుంది తప్ప ధర్మానికి ప్రతిరూపం ఆయనే. సాక్షాత్తు లలిత అమ్మవారి అవతార స్వరూపుడు ఈ శ్రీరాముల వారు. అందుకనే లలిత నవరాత్రులు 9 రోజులు జరిగిన తర్వాత ఆఖరి రోజున యజ్ఞపురుషుడి రూపంలో ఆ పాయస ద్వారా భుజించినటువంటి ఈ 3 అమ్మలకి జన్మించిన సంతానం రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు, కౌసల్యా కుమారుడు, కౌసల్యా సుప్రజా రామ. కాబట్టి గొప్ప మానవతావాది ధర్మమూర్తి శ్రీరాముల వారు. అంతే విధంగా సీతమ్మవారు కూడా భర్త పట్ల ఎంత ప్రేమ అనురాగాలు, భర్త మాట జవతాడకూడదు, భర్త మాటే శిరోధార్యముగా భావించి భర్త కోసమే జీవించినటువంటి ఆ అమ్మవారు ఎన్ని కష్టాలు పడ్డా ఇది నా భర్త చేసింది కాదు, ధర్మం కోసం నా భర్త ఉన్నాడని చెప్పి ఆ శ్రీరాముడికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి సాధ్వీమణి ఆ అమ్మవారు. తనకంట
శ్రీరాముని వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్య ధర్మాన్ని పాటిస్తూ ఎంత గొప్ప సుందరాంగుడైనా ఎంత గొప్ప బలశాలి అయినా కానీ గడ్డి పరకతో సమానంగా చూసినటువంటి సాధ్వీమణి ఆ సీతమ్మ వారి యొక్క గొప్పతనం వర్ణించడానికి మనకు సరిపోతుందా? కాబట్టి శ్రీరాముల వారిని సీతమ్మ వారిని అనుదినము స్మరించుకున్నా మన పాపకర్మలు తొలగిపోతాయి. చాలామంది అనుకుంటుంటారు సీత పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని. సీత అంటే ఇక్కడ గమనించాల్సిందంటే స్వచ్ఛమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది కాబట్టి ఆమెకి సీత అని పెట్టున్నది. ఆ పేరు సార్థకత అయింది ఆమెకి. కాబట్టి రాముల వారు అసలు ఆ రామనామం వింటేనే ఏదో అమృతం తిన్నట్టుగా, అమృతం లేకపోయినా పర్వాలేదు రామనామాన్ని జపిస్తే చాలు అని 99 కోట్ల సార్లు రామనామ జపాన్ని చేసినటువంటి త్యాగయ్య ఆఖరికి రామ సందర్శనం జరిగింది. రామదాసుకి అంతే. కాబట్టి శ్రీరాముల వారు ఉన్నది నిజము, రామనామము ఉన్నది నిజము, ఆ మహత్యం ఉన్నది కూడా నిజం. ఇంకొక విషయం చెప్తానమ్మా, రాముల వారి విశిష్టత కొంత చెప్పండి చెప్పండి అని మీరు మొట్టమొదట అడిగారు కదా. రామనామము అంటే రామ్ అనేటువంటిది అగ్ని బీజము. మనకు మంత్రాలలో ఈ రామ్ అనేటువంటిది ఏంటంటే పాపకర్మలని దహించి వేస్తుంది అని అర్థం. అందుకనే ఈనాడు అనేక మంది బాబాల చుట్టూ తిరుగుతుంటారు. ఈ బాబాలందరూ కూడా వాళ్ళ పేరుకి చివరన ఒక తోక మన రాముని తగిలించుకుంటారు, రామ్ అని పెట్టుకుంటారు. ఆ బాబాల పేరుకి చివరికి రామ్ అని పలకడం వల్ల మహత్యం వస్తుంది. తెలియక జనాలు ఏంటంటే ఆ బాబాలకు వచ్చిన మహత్యం ఏమో అనుకుంటుంటారు. కానీ ఆ బాబా పేరు పక్కన రామ్ అని పెట్టడం, అది నామ మహిమం అని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా అజ్ఞానంలో ఉండి మరి రాముడు గురువుని పూజించలేదే, గురువుని పూజించాడు కానీ గురువే దైవం అనుకోలేదే. గురువుని ఎలా గౌరవించాలో కానీ ధర్మాన్ని పాటించాడు, దైవాన్ని కూడా ఆరాధించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ కాలంలో? బాబాల చుట్టూ తిరుగుతున్నాం. మనకు కాని దైవాన్ని మనం ఆరాధిస్తూ మన ధర్మాన్ని మనం విడిచిపోతున్నాం. కాబట్టి రాముడి బాటలో నడవాలంటే మన ధర్మము, మన మతం కానీ మనకు సంబంధం లేని దేవుణ్ణి పక్కన చివరికి రామని పెట్టి పిలుచుకొని చెయ్యకూడదు. ఇది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు కదా, ఒంటి మీద నూలుపోగు లేకుండా -20 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నారు. శరీరం రక్తం గడ్డకట్టకుండా ఉన్నారు అని అంటే ఏంటి కారణం తెలుసా అమ్మ? వాళ్ళు ఈ శ్రీరామ నామాన్ని జపించి సిద్ధింప చేసుకున్నారు. రామ్ అని పిలుచుకోవడం, ఆ రామ్ అని జపం చేయడం ద్వారా వాళ్ళలో ఉష్ణశక్తి పెరుగుతుంది. మీకు సింపుల్గా ఒక మాట చెప్పాలంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చలికాలంలో రామ్ శ్రీరామ్ 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 అంటూ ఒక గంట సేపు జపం చేయండి, మీలో ఒక రకమైనటువంటి వేడి వచ్చేస్తుంది. చలిలో కూడా మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు. ఆ ధైర్యమే ఆ యోగులకి ఆ రామనామ జపం వల్ల కలిగింది. కాబట్టి ఇంతటి గొప్ప మహత్యం శ్రీరామ నామానికి ఉందమ్మా. ఈ శ్రీరామ అనే నామాన్ని తరచూ జపించడం వల్ల మన పాపకర్మ దోషాలు తొలగిపోతాయి. ఇది ఏదో బాబాల మహత్యము కాదు. ఆ బాబా చివరన మన వాళ్ళు ఒక తోకని పెట్టారు రామ్ అనేది, ఆ మహత్యం అని చెప్పవచ్చు. ప్రత్యేకించి శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి గురువుగారు అసలు ఆ రోజు? ముఖ్యంగా శ్రీరామ నవమి రోజున ప్రతి వాళ్ళు కూడా ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని సీతారామ పట్టాభిషేకంతో కూడుకున్నటువంటి లక్ష్మణ బంధుమిత్ర సమేతముగా సపత్నీకంగా ఉన్నటువంటి ఫోటోని తెచ్చుకొని పెట్టుకొని చక్కటి ఎర్రటి పూలమాల లేదా తెల్లటి పూలమాల వేయాలమ్మ. వేసి స్వామి దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి వీలైనన్ని సార్లు శ్రీరామనామ జపాన్ని చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప యోగం ఏంటంటే పుష్యార్క యోగము కూడా ఉన్నది. శ్రీరాముల వారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుంది కదా. 10 గంటల నుంచి ఒక పంచాంగం ప్రకారం 10 గంటల 12 నిమిషాల నుంచి పుష్యమి నక్షత్రం వచ్చింది. దృక్ సిద్ధాంతం ప్రకారం సూర్యోదయం ముందు నుంచే పుష్యమి నక్షత్రం ఉంది. అంటే ఏ రకంగా చూసినా ఆ ఆదివారం రోజున పుష్యార్క యోగం అనేటువంటిది ఉన్నది. ఈ పుష్యార్క యోగం అనేటువంటిది అద్భుతమైనటువంటిది. మనకు ఇష్టదైవాన్ని 100 సార్లు స్మరిస్తే ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో ఆ యొక్క పుష్యార్క యోగము ఉన్నటువంటి ఆ 6వ తారీఖు రోజున ఒక్కసారి స్మరిస్తేనే అంతటి సార్లు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షించి తీరవలసిందే, అందులో సందేహమే లేదు. అదే ప్రత్యేకించి అడగాలనుకున్నది గురువుగారు, చాలా మందికి ఏంటంటే వివాహం విషయంలో ఇబ్బందులు ఉంటాయి.
సంబంధం కుదురుతుంది, చెడిపోతుంది. కొంతమందికి అసలు సంబంధాలే కుదరవు. వయసు అయిపోతుంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అలాంటి వాళ్ళు కావచ్చు. దాంపత్య సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎక్కువ డివోర్స్ కేసులు ఇవి కానీ ఏదో ఒక విషయంలో వివాహాలకు సంబంధించిన దాంపత్య సమస్యలు ఉంటున్నాయి. వీటి గురించి ముందుగా మాట్లాడదాం. ఏమైనా పరిహారాలు ఉంటే తెలియచేయండి, ప్రత్యేకించి ఆ రోజున చేయడానికి. ఎందుకంటే ప్రతి విషయంలో శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి ఆదర్శప్రాయమే. మరీ ముఖ్యంగా వివాహాలకు సంబంధించి కానీ దంపతుల విషయంలో ఎలా అర్థం చేసుకుని బ్రతకాలనేది వాళ్ళని చూసే నేర్చుకోమని చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా, మీలాంటి వాళ్ళు. మరి ఏమైనా పరిహారాలు వీటికి? అలాగే చాలామంది పదోన్నతుల కోసం, అసలు ముందు ఉద్యోగం రావటం, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, పదోన్నతులు పొందాలన్నా, ఉద్యోగంలో చక్కటి ఉద్యోగం, అది కూడా స్థిరపడే ఉద్యోగం కావాలన్నా ఏమైనా పరిహారాలు ఉంటే తెలియచేస్తారా? తప్పకుండానమ్మా. మనకు శ్రీరాముల వారికి సంబంధించినటువంటిది ఈ యొక్క వాల్మీకి రామాయణంలో గాయత్రి అక్షరాలు 24 అక్షరాలు కదా, ఆ 24 అక్షరాలని సంక్షిప్తం చేశాడు. అందుకే సంక్షిప్త రామాయణము అని అంటారు. కాబట్టి 24 సర్గలు అనేది అంటుంటారు. నాకు పూర్తిగా తెలియదు. కానీ ఈ యొక్క శ్రీరాముల వారికి సంబంధించినటువంటి జీవన కథలలో భాగంగా కొన్ని పారాయణములు చేయడం ద్వారా సమస్యలు తీరిన వాళ్ళని నేను చూశాను. ఈ విధంగా చెప్పినటువంటి ద్వారా వాళ్ళు సమస్యలు తీరాయి. అంటే అపాయింట్మెంట్స్ కోసం, జాతకం కోసం వస్తూ ఉంటుంటారమ్మా. వచ్చినప్పుడు సులభమైనటువంటి పరిహారాల కోసం ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళు కారు కదా. డబ్బున్న వాళ్ళంటే చక్కగా జపాలు, హోమాలు అన్నింటినీ చేస్తారు. కానీ సాధారణమైనటువంటి వాళ్ళకి, కాబట్టి శ్రద్ధగా మీరు చేసుకుంటారా అని అడుగుతాను. శ్రద్ధగా చేసుకుంటామండి అన్న వాళ్ళకి మాత్రం కొన్ని విధాలైనటువంటి పరిహారాలు, కొన్ని సమస్యలకి ఈ రామాయణానికి అంతర్గతంగా ఉన్నటువంటి పరిహార క్రియల్ని సూచించడం జరిగింది. ముఖ్యంగా వివాహ ఘట్టము అని అంటారు. ఈ వివాహ ఘట్టానికి సంబంధించి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఎందుకంటే ఈ యొక్క కలియుగంలోనే కాదు, ఏ యుగంలోనైనా కానీ ఆదర్శ దంపతి మూర్తులు ఎవరయ్యా అంటే సీతారాములే. అన్యోన్య దాంపత్యం ఎవరిదయ్యానంటే సీతారాములే. అందుకనే ప్రతి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలో జానక్యాహ కమలాహ్ పుటాన్ అని చెప్పేసి, అంటే సీతారాముల శ్లోకముతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి సీతారాముల వివాహ కళ్యాణ ఘట్టము, స్వయంవర ఘట్టము, ఇవన్నీ కూడా ఎవరైతే పారాయణం 108 సార్లు చేస్తారో శీఘ్రంగా వివాహం జరుగుతుంది. దాంపత్య సమస్యలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి దాంపత్య సుఖాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ భాగస్వాములు కలుస్తారు. ఇది కూడా చేయొచ్చు. ఇది వివాహ సంబంధమైనటువంటిది. ముఖ్యంగా ఆ రాముల వారికి అభిషేకం చేస్తారు కదా, ఆ రాముల వారి కళ్యాణాన్ని చూడాలి. వివాహం కానటువంటి వాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళైనా ఆ కళ్యాణాన్ని వీక్షించ 10 గంటల నుంచి మొదలుకొని 1 గంట 2 వరకు ఉంటుంది. టీవీలకు అతుక్కుపోయి చూడండి, లేదా మీకు ఊరూరా వాడవాడలో అక్కడ కళ్యాణం జరుగుతుంది, ఆ కళ్యాణంలో ఉండండి. ఎందుకనంటే మనకి ఏం చెప్పబడి ఉందంటే శాస్త్రంలో, ఎక్కడైనా కానీ కళ్యాణం జరుగుతుందంటే అక్కడ ఆ అమ్మాయిలో అమ్మవారి కళ వచ్చేస్తుంది, అబ్బాయిలో పెళ్లి కళ వచ్చేస్తుంది. పెళ్లి కళ వచ్చింది అని అంటారు కదా. ఎందుకు అనంటే ఆ మంటపంలోకి పార్వతీ పరమేశ్వరులు ప్రవేశిస్తారట. ఆ యొక్క దంపతులు వివాహమైపోయి దాంపత్యంలో ఉండాలనుకునేటువంటి వధూవరుల యొక్క వాళ్ళ శరీరంలో ఆ కళ ప్రవేశిస్తుంది, పార్వతీ పరమేశ్వరుల కళ. కాబట్టే వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఆ కళ్యాణం దగ్గర ఉండండి. ఆ కళ్యాణం పరిసర ప్రాంతాల్లో ఉంటే దైవిక శక్తి వాళ్ళలో ప్రవేశించి వాళ్ళ జాతకంలో వివాహ సంబంధమైన దోషాల ప్రయత్నాల్లో ఏవైనా ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. దాంపత్య సమస్యలు కూడా అంతే. వివాహమై దంపతులై చక్కగా ఎవరికి వాళ్ళు అప్పగింతలు చేసేస్తారు కదా, అప్పుడు ఏంటి అర్థము? దంపతులు అంటే ఇరువురు దంపతులు అయ్యారు అని సీతారాముల వారు. కాబట్టి ఆ విధంగా అప్పగింతల కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఆ స్వామి వారి కళ్యాణం దగ్గర ఉంటే దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఇంకా చెరుకు రసంతో ఆ స్వామి వారికి అభిషేకం చేస్తే తప్పకుండా ఇంకా వివాహ దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రధానంగా శ్రీరామ్ పదవి కోసమైనా కానీ, ఉద్యోగం వెతుక్కునే వాళ్ళైనా, ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారాలంటే, మంచి సంస్థలో పిలుపు రావాలి అన్నా ఆ యొక్క సంబంధించినటువంటి శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది రామాయణంలో.
ఆ పట్టాభిషేక ఘట్టాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. ఆ రోజునే పూర్తి చేయాలండి? ఆ రోజున చేస్తే విశేషం, ఎందుకంటే పుష్యార్క యోగము కూడా కలిసి ఉన్నటువంటి రోజమ్మా, అది అద్భుతమైనటువంటి రోజు. ఏ సమయానికి చదవటం ప్రారంభించాలండి? పొద్దున్నే ప్రారంభించవచ్చు, సాయంత్రం వరకు చేస్తే ఎంతసేపు అమ్మా శ్రీరామ పట్టాభిషేకం ఎంతవరకు ఉంటుంది? మనస్సు ఉండాలి, శక్తి ఉండాలి, ఆ యొక్క సంకల్పం. జిజ్ఞాస ఉండాలి, ఆ జీలు ఉండాలి, నేను చెయ్యాలి, నేను కొట్టాలి అనేటువంటిది. ఆ జీలుంటే తప్పకుండా అన్ని వస్తాయి. 108 సార్లు 108 సార్లు పారాయణం చేస్తే చాలు. అన్నిటికంటే ముఖ్యముగా విశేషమైనటువంటి కష్టాలు, ఇక జటిలమైనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మానవ జీవితంలో చాలా ఉంటాయి. అంటే ఏ పని చేయాలన్నా ముందుకు సాగట్లేదు, ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది, ఆ అడ్డంకి నుంచి తొలగిపోవాలి అని అంటే కూడా కొన్ని పారాయణాలు ఉన్నాయి. అయితే ఈ సంబంధించినటువంటి చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమత్ జయంతి అనేది కూడా వస్తుంది. దాని ద్వారా కూడా కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయించడం జరుగుతుందమ్మా మా పీఠం ఆధ్వర్యంలో. ప్రత్యేకించి శ్రీరామనవమికి ఏమైనా కార్యక్రమాలు అవి చేస్తున్నారు గురుగారు? ప్రత్యేకించి చేయట్లేదమ్మా, చైత్ర పౌర్ణమి రోజున మాత్రం ఈ హనుమత్ జయంతి సందర్భంగా సాయంకాలం 6 గంటల వరకు హస్తా నక్షత్రం ఉంది, తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది ఈ 12వ తారీఖు రోజున. ఆ చిత్తా నక్షత్రం ఉన్నటువంటి సందర్భంగా జాతకరీత్యా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు. అలాగే 29వ తారీఖు మార్చి రోజున శని భగవానుడు మారాడు కాబట్టి 12 రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో శని దోష ప్రభావం 4 నెలల పాటు ఖచ్చితంగా 12 రాశుల వారికి ఉంటుంది. కాబట్టి ఆ దోష నివారణార్థమే శనీశ్వర హోమము జరిపించడం జరుగుతుంది. ఆ యొక్క తదనంతరం హోమము చేస్తున్నటువంటి దారభ్యత మన్యుసూక్త విధానముగా హోమం జరుగుతుంది. మన్యుసూక్త మూలమంత్ర, ఆంజనేయ మూలమంత్ర సంపుటిత మన్యుసూక్త విధానంగా హోమం జరుగుతుంది. ఆ హోమ శక్తినంతా కూడా ఒక అద్భుతమైనటువంటి మాల ఇవ్వడం జరుగుతుందమ్మా. శంకరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కరింగలి మాల తెలుసు, కానీ శంకరుంగలి మాల అనేటువంటిది ఒకటి ప్రత్యేకమైనటువంటి మాల తయారు చేస్తున్నాం. దాని ద్వారా నరదృష్టి, నరఘోష, ముఖ్యంగా దిష్టి దోషము, తర్వాత అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడాను ఈ సంబంధించినటువంటి ప్రయాణాలు చేస్తుంటారు, బండి మీదనో కార్లనో ఎక్కడైనా నడుస్తున్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఆకస్మికమైనటువంటి దుర్ఘటనలు, అపమృత్యు భయ దోషాలు, గండాలు రాకుండా, యాక్సిడెంట్లు కరగకుండా ఉండాలంటే ఈ శంకరుంగలి మాల అనేటువంటిది ధరించాలి. అందుకని మీరు చూశారంటే, మీరు అనేక హైవేల్లో మీరు చూస్తే హైవేల మీదనే ఆంజనేయ స్వామి విగ్రహాలు పెడతారు. ఊరి చివరలలో ఉంటాయి, ప్రతి ఊరి పొలిమేర దగ్గర ఉంటుంది, హైవేలో. ఎందుకో తెలుసా అసలు మీకు? ఈ యాక్సిడెంట్లు జరగకుండా హనుమంతుడు శక్తిని ప్రసాదిస్తాడు, హనుమత్ శక్తి కాపాడుతుంది. అందుకనే మీరు ఏ కొత్త బండి కొన్నా హనుమంతుడి దేవాలయంలో పూజ చేస్తారు, కానీ మామూలు దేవాలయంలో చేయరు. వీలుంటేనే అక్కడ చేస్తారు. హనుమంతుని శక్తి గనక పొందినట్లయితే ఈ యాక్సిడెంట్లు జరగవు. కాబట్టి బండి నడిపే ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషులు ఎవరైనా ఈ హనుమత్ జయంతి రోజున ఈ శక్తిపాతము చేయబడినటువంటి ఈ శంకరుంగలి మాలను ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఆ భయదోషాలు అనేటువంటివి ఉండవు, యాక్సిడెంట్లు జరగవు. ఇది మాత్రం చెప్పవచ్చమ్మా, ఇది శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అనేక జటిలమైనటువంటి సమస్యలు ఉంటాయి కదమ్మా. ఈ జటిలమైనటువంటి సమస్యల నివారణకి సంబంధించి సుందరాకాండ పారాయణం, సుందరాకాండ పారాయణం చేస్తే జటిలమైనటువంటి సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయమ్మా. కాబట్టి ఇప్పటికీ కూడా మమ్మల్ని అడుగుతుంటారు, సుందరకాండ పారాయణం చేయించండి అని చెప్పేసి. ఏదైనా సమస్యలు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న చికాకులు సమస్యలు వచ్చినా ఈ సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఫలితాన్ని పొందిన వాళ్ళు కాబట్టి ఆ ఇంట్లో ఆ సమస్యల నివారణకి, చికాకులు తొలగిపోవడం కోసం సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ సుందరకాండ పారాయణం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా మటుకు సమస్యలు తీరుతాయమ్మా. సంతానం కోసం పాటుపడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా లవకుశుల యొక్క జన్మ వృత్తాంతం ఏదైతే ఉంటుందో అది ఘట్టంగా 108 సార్లు పారాయణం చేస్తే ఖచ్చితంగా సంతానవంతులు అవుతారు, అందులో సందేహమే లేదు. ఇవన్నీ శ్రీరామనవమి నుంచి మొదలుకొని పౌర్ణమి లోపల దీన్ని పూర్తి చేసుకోవచ్చు. 108 సార్లు ఒకే రోజులో చేయకపోయినా 6వ తారీఖు నుంచి మొదలుకొని 7 రోజుల్లో, 6, 7, 8, 9, 10, 11, 12 7 రోజుల్లో దీన్ని పూర్తి చేసుకోవచ్చు. 12వ తారీఖు ఎలాగో మన పీఠమాధ్వర్యంలో ఈ సర్వదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అత్యంత శక్తివంతముగా శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ మాలని ఏ విధంగా పొందాలి,
ఎలా పూజ జరిపించుకోవాలో తెలుసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. మొత్తం మీద శ్రీరామనవమి రోజు రామాయణ పారాయణం, మరి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఘట్టాలు కొన్ని చదివితే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం ఉంటుందంటారు. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.